హలో అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ టు విఆర్ఎస్ టాక్స్. నేను మీ విఆర్ఎస్. హైదరాబాద్లో ఎవరైతే జాబ్ కోసం చూస్తున్నారో అది కూడా ఇంటర్ బేస్ వాళ్ళకి చాలా మంచి ఆపర్చునిటీ. ఏకంగా గవర్నమెంట్ సెక్టర్లో మీకు డేటా ఎంట్రీ అసిస్టెంట్గా జాబ్ చేసే అవకాశం అయితే ఉంది. అయితే దీన్ని అయితే లైట్ తీసుకోవద్దు. ఇక్కడ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయత్ రాజ్ ఏదైతే ఈ డిపార్ట్మెంట్ ఉందో, రూరల్ డెవలప్మెంట్ పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్, సో వీళ్ళైతే డేటా ఎంట్రీ అసిస్టెంట్గా అయితే హైర్ చేసుకోబోతున్నారు రాజేంద్ర నగర్లో, అదే మన హైదరాబాద్లో. మరి ఇక్కడ ఇంటర్ బేస్ ఏదైతే ఇంటర్ క్వాలిఫికేషన్ ఉందో, ఇంటర్ క్వాలిఫికేషన్తోనే వీలైతే హైర్ చేసుకోబోతున్నారు. అండ్ ఇందులో ఏ విధంగా మీరు ప్రొసీడ్ అవ్వాలనేది నేను క్లియర్గా చెప్తాను. ఇది కంప్లీట్లీ ఒక వాకిన్, డిసెంబర్ 10వ తారీఖున వాకిన్ అయితే ఉంది. ఎవరైతే హైదరాబాద్లో ఉన్నారో అండ్ ఆల్సో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నారో ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. సీరియస్గా జాబ్ కోసం చూస్తున్న వాళ్ళకైతే ఒక మంచి ఆపర్చునిటీ. అయితే డేటా ఎంట్రీ అసిస్టెంట్ పొజిషన్స్ అని మనం చెప్పాం కదా, 3 పొజిషన్స్ అయితే ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ పొజిషన్స్ చూసి మీరు లైట్ తీసుకోవద్దు. ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఎప్పుడు ఎవరి స్టార్ ఎలా తిరుగుతుందో తెలియదు. ఇది 6 months కాంట్రాక్చువల్ పీరియడ్ యాక్చువల్లీ. అయితే ముందు ఎలిజిబిలిటీ చెప్తాను. ఎలిజిబిలిటీ చెప్పిన తర్వాత ఈ 6 months కాంట్రాక్చువల్ పీరియడ్ని మీరు ఎలా క్లెయిమ్ చేసుకోవచ్చు, ఎలా నెగోషియేట్ చేసుకోవచ్చు అనేది నేను చెప్తాను. ఇక్కడ ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయ్యారో, ఇంటర్మీడియట్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోవచ్చు ఒక డేటా ఎంట్రీ అసిస్టెంట్గా. అయితే ఏంటి, ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఏం అడగాల్సిన లేదు, అంటే ఇవ్వాల్సిన అవసరం లేదు. ఫ్రెషర్ క్యాన్ ఆల్సో అప్లై. అయితే నేనేం చెప్తానంటే, ఇక్కడ ప్రాక్టికల్గా మనం చూసుకుంటే ఎవరికైతే కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళని ప్రిఫర్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. ఎందుకంటే 3 పొజిషన్సే ఉన్నాయి కనుక ఎక్స్పీరియన్స్ ఎవరికైనా ఉంటే వాళ్ళు ప్రిఫర్ చేసే అవకాశం అయితే ఉంటుంది. మరి మీకు ఎక్స్పీరియన్స్ లేదనుకోండి డేటా ఎంట్రీలో, మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు తెలిసిన ఏదైనా మీ సేవలో కానీ, ఆర్ఎల్స్ ఏదైనా ఒక రియల్ ఎస్టేట్ ఏజెన్సీ ఏదైనా కంపెనీ ఉంటుంది కదా అందులో కానీ, ఆర్ ఇంకా ఇలాంటి టైప్ ఆఫ్ థింగ్స్ ఏదైనా ఒక అకౌంటెంట్ ఎక్కడైనా సరే మీరు ఒక డేటా ఎంట్రీగా వర్క్ చేశారు అనేది మీరు ఒక చిన్న సర్టిఫికేట్ చేసుకున్నారు అనుకోండి, అట్లీస్ట్ 1 year సర్టిఫికేట్ అనేది చేయించుకున్నారు అనుకోండి, ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు. అండ్ ఆల్సో అది అందులో ఇది కూడా ఏం లేదు. సో హ్యాపీగా మీరు అలాంటి ఒక సర్టిఫికేట్ చేయించుకొని మీరు ఈ వాకిన్ ఏదైతే ఉందో డిసెంబర్ 10వ తారీఖున మీరైతే అటెండ్ అవ్వచ్చు. అది ఇక్కడ మీకు కావాల్సింది ఒకటే, మీ ఇంటర్ సర్టిఫికేట్ అండ్ దెన్ ఏదైతే మీ డేటా ఎంట్రీ ఎక్స్పీరియన్స్ అనమాట. అంటే ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఉండాల్సిన అవసరం లేదు, బట్ ఇక్కడ ఉంటేనే మ్యాక్సిమం తీసుకుంటారు. సో ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఆ ప్రాసెస్ అయితే ఫాలో అవ్వండి. ఇక్కడ మీకు 15,000 శాలరీ అయితే ఇవ్వబోతున్నారు వీళ్ళు. అండ్ ఇక్కడ టైం పీరియడ్, కాంట్రాక్ట్ పీరియడ్ మనం చూసుకుంటే 6 months అన్నారు కదా, ఇక్కడ 6 months ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ అది రెన్యూ అవుతూ ఉంటుందన్నమాట. అంటే 6 months తర్వాత మళ్ళీ ఇంకొక 6 months అలా పెరుగుతూనే ఉంటుంది తప్ప వాళ్ళు ఆ పొజిషన్ నుంచి తీసివేయరు. తీసేసినా ఓకే, వెల్ అండ్ గుడ్. మీరు 6 months ఇందులో చేసినా సరే మీకు ఏదైతే ఈ సర్టిఫికేషన్ ఉంటుంది కదా, చాలా వరకు మీకు యూజ్ అవుతుంది అప్కమింగ్ డేటా ఎంట్రీ పొజిషన్స్ ఏమైనా మీరు చేయాలనుకుంటే. ఎందుకంటే మీరు ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నారు. అయితే మోర్ ఓవర్ ఇక్కడ చెప్పినట్టు 6 months కాదు, ఇది అలా ఎక్స్టెండ్ చేస్తూ పోతుంటారనమాట. అంటే రెగ్యులరైజ్ చేయకుండా ఇలా కాంట్రాక్చువల్ పీరియడ్ మీద మీకు ఎక్స్టెండ్ చేస్తూ ఉంటారు. రెగ్యులరైజ్ చేశారనుకోండి, ఆ కంపెనీలో మీరు డైరెక్ట్గా ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అయిపోతారు. అండ్ అక్కడ వచ్చిన స్కీమ్స్, బెనిఫిట్స్ అన్నీ కూడా మీకు వర్తించాలి. సో అలా కాకుండా ఏదైతే కాంట్రాక్చువల్ పీరియడ్ మీద తీసుకున్నారో మీకు ఒక 15,000 శాలరీ ఇచ్చి మాత్రమే వదిలిస్తూ ఉంటారనమాట. సో ఇప్పుడు చెప్పాను కదా, 6 months కాదు, ఇది పూర్తిగా మీకు యూజ్ అవుతూ ఉంటుందన్నమాట. అంటే ముందుకు వెళ్తూ ఉంటుంది. మరి దీనికి ఏం చేయాలి, ఈ జాబ్ కోసం ఎలా మీరు దీన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు అనేది నోటీస్ చేస్తే డిసెంబర్ 10వ తారీఖున మీకు ఇక్కడ ఇంటర్వ్యూ అనేది ఉంది. అంటే లైక్ వాకిన్ అనేది ఉంది. మరి ఈ వాకిన్లో మీరు ఏం తీసుకువెళ్ళాలి అనేది ముందు మనం నోటీస్ చేస్తే, మీరు ఇక్కడ ఒరిజినల్ ఆధార్ కార్డు ఒకటి తీసుకువెళ్తారు, రైట్? ఒరిజినల్ ఆధార్ కార్డు ఒకటి తీసుకువెళ్తారు. అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి తీసుకువెళ్ళండి మీది. అండ్ దాంతోపాటు ఏదైతే మీ ఎడ్యుకేషనల్ సర్టిఫికేషన్ ఉంది కదా, ఇంటర్ సర్టిఫికేట్, అది తీసుకువెళ్ళండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు బీటెక్, ఎంటెక్నో, డిగ్రీనో చేశారనుకోండి, ఆ సర్టిఫికేట్ కూడా తీసుకువెళ్ళండి. అంటే మీ ఇంటర్ సర్టిఫికేట్తో పాటు ఏదైతే ఇంకా మీ హయ్యర్ డిగ్రీ ఉందో ఆ సర్టిఫికేట్స్ కూడా తీసుకువెళ్ళండి. దాంతోపాటు పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇప్పుడు చెప్పాం కదా, ఇవన్నీ కూడా మీరు తీసుకువెళ్తే దెన్ దే ఆర్ గోయింగ్ టు ఎవాల్యుయేట్ అనమాట. దాంతోపాటు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, ఇందాక మనం చెప్పినట్టు ఆ విధంగా మీరు చేసే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా మీరు తీసుకువెళ్ళచ్చు. అయితే ఇక్కడ ఎక్కడంటే మనకి అడ్రస్ వచ్చేసి NIRDPR, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయత్ రాజ్, వికాస్ ఆడిటోరియం అంట, రాజేంద్ర నగర్, హైదరాబాద్లో, రైట్? ఇది ఎలా ఉంటుందంటే ప్రాసెస్, మీకు ఎగ్జామినేషన్ ఏమీ కూడా ఉండదు. మీకు 9:30 అయ్యేసరికి మీరు రిపోర్ట్ చేయాలి. అంటే బై 9:30 మీరు అక్కడ అటెండ్ అవ్వాలి. ఏదైతే వెన్యూ ఉందో అటెండ్ అవ్వాలి. అటెండ్ అయిన తర్వాత 11:30 లోపు మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఫస్ట్ జరుగుతుంది. అంటే ప్రాపర్గా మీ సర్టిఫికేట్స్ ఉన్నాయా లేదనేది జరుగుతుంది. దాని తర్వాత అదే రోజున మీకు ఈ 11:30 తర్వాత ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు.
సో పెద్దగా ఏమి ఉండదు, డేటా ఎంట్రీ పైన ఉంటుంది. నెక్స్ట్ మీ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో దానిపైన క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో ప్రిపేర్ అవ్వండి అంటే ఎగ్జామ్ కాదు, వెళ్ళడానికి అయితే ప్రిపేర్ అవ్వండి, చాలా వరకు యూజ్ అవుతుంది. అండ్ దెన్ ఇది ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళు, ఐ మీన్ లైక్ తెలంగాణలో ఉన్న ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఆంధ్ర వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఉండదు, ఓన్లీ తెలంగాణ టీజీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది అప్లికబుల్. సో మోర్ ఓవర్ హైదరాబాద్ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో మీరు అందరూ కూడా అటెండ్ అవ్వడానికి అయితే ట్రై చేయండి, ఒక ప్రయత్నం అయితే చేయండి, మీకు ఆ అనుభవం అయితే వస్తుంది. మరి ఇది వీడియో. మరి ఇంకా హైదరాబాద్లో ఎంతమంది ఉన్నారు అండ్ ఆల్సో తెలంగాణ వాళ్ళు ఎంతమంది మన ఛానల్ చూస్తారు అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే మీ ఊరి పేరు ఎక్స్ప్రెస్ చేయండి. ఇలానే కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.